గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన తమను గుర్తించకుండా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సీనియర్లను అవమానించేలా మాట్లాడడం పార్టీకి నష్టం చేస్తుందని విమర్శించారు. వరంగల్ కాశీబుగ్గలో పీసీసీ సభ్యులు నల్గొండ రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కరాటే ప్రభాకర్, స్వప్న, గజ్జెల లింగమూర్తి, గోరెంట్ల రాజు, జన్ను రవి పాల్గొన్నారు. పట్టిన జెండా విడవకుండా 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. సీనియర్లను చిల్లరగాళ్లు అంటూ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఏకమై మెజార్టీతో గెలిపించిన విషయాన్ని మర్చిపోవద్దని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన ఘనత సీనియర్లదేనని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మీడియా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం మనకు అర్థం తెలుసు. ఒక అధికారంగా పార్టీ వచ్చింది, అధికార పార్టీ వచ్చిన తర్వాత దాంట్లో నీకు మంత్రివర్గం వచ్చింది, దాంతోపాటు 15-16 మంది కార్పొరేటర్లు వచ్చినాక కూడా మీకు మైనస్ అయింది అని అంటే మీ పనితీరు ఏముందో అనేది అదే నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఆ విధంగా కౌంట్ డౌన్ కావద్దు, ఆ విధంగా పార్టీ పల్సన పడద్దు. పార్టీని బతికించే వాళ్ళు, పార్టీకి పనిచేసే వాళ్ళు, నిజాయితీ కష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నాం మేము. మమ్మల్ని కాదని ఇవాళ వచ్చిన వాళ్ళకి ఏదైతున్నదో, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైతున్నదో వాళ్లకు పెద్దపీట లేసి వాళ్ళకేదో పనులు చేస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు కూడా మీరు కరెక్ట్గా మీరు ఆలోచించినట్టయితే ఏ కార్పొరేటర్ని పిలిచినా, ఏ విధంగా కష్టపడి వాళ్ళని చూసినా కూడా వాళ్ళు కూడా తృప్తిగా లేరని చెప్పేసుకొని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నా. వారు కూడా మొదటి నుంచి తిరిగిన వాళ్ళు. ఇవాళ రమేష్ అన్న 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి అనుసరణగా ఉన్నారు, కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నారు, ప్రతి పనిలో ముందు ఉన్నారు. అటువంటి వారు కూడా ఇవాళ దూరమైండు. కేవలం కారణం ఏంటిది? మీరు అందుబాటులో ఉండట్లేదు, పని చేయట్లేదు, నమ్ముకున్న వాళ్ళను వాళ్ళకు ద్రోహం జరుగుతూ ఉన్నది అనేది. ఈ స్వప్నక్క కూడా అదే పరిస్థితిలో ఉన్నది. మొదటి నుంచి ఉన్న కరాటే ప్రభాకర్ గారు, జన్ను రవి గారు, వారు మొదటి నుంచి కాంగ్రెస్ పట్టాదారులు. మొదటి నుంచి వాళ్ళు ఏ పార్టీ దిక్కు పక్కన కూడా చూడలేదు. నీ కాంగ్రెస్ అంటేనే నా రక్తం కూడా కాంగ్రెస్ అనే ధోరణిలో వాళ్ళు ఉన్నవాళ్ళు. ఇవాళ వాళ్ళు కూడా మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు గుర్తింపు లేదు, మా వాడలలో గుర్తింపు లేదు, మాకు ఫోన్ చేస్తే అందుబాటులో లేరు అని చెప్పేసి కొన్ని నిరాశ నిస్పృహలు అవుతుంటున్నారు. కాబట్టి మేము పక్కదారి పోయినప్పుడు పక్క వార్డులల్లో పార్టీ బలోపేతం చేసినప్పుడు ఏదైతుందో మమ్మల్ని ఆ విధంగా అనడం అనేది అది చాలా అభ్యంతరకరమైన మాట అని చెప్పేసుకొని ఆ మాటను వెనుకకు తీసుకోవాలి. నేను ఒక లీడర్లను నమ్ముకొని గత 40 ఏళ్ళ కాంచెల్లి హార్నిషలు వాళ్ళ గెలుపు కోసం కానీ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కానీ నిండుగా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా భరించుకుంటూ, ఎలాంటి అవమానాలు పడ్డా భరించుకుంటూ, ఎలాంటి కేసులు అవతలు పెట్టినా కూడా భరించుకుంటూ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 40 ఏళ్ళు సేవ చేసిన నిన్న సరే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి నిజమైన కార్యకర్తలందరూ నిస్పృహతో ఉంటాళ్ళు, వాళ్ళందరూ కూడా పక్కదారి పడతాళ్ళు, వేరే పార్టీల కోసం చూస్తున్నారు అని ఒక భావన వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తూర్పులో అసలు కాంగ్రెస్ అంటే ఏమైనా చేసిన రోజుల్లో ప్రతి డివిజన్కి కానీ ప్రతి డివిజన్కి మమ్మల్ని అందరినీ ఒక కాడ 20-30 మంది మేము ఉండేటోళ్ళం అవుట్ రైట్గా. ఈ డివిజన్కి 30 మందిని ఇక్కడ ప్రోగ్రాం అయిపోయాక మళ్ళీ డివిజన్కు వీళ్ళనే తీసుకుపోయి గడప గడపకు అక్కడ మేడం ప్రచారం చేస్తా అంటే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని అట్లా ఇక్కడ పెట్టిన పోస్టర్లని మళ్ళా ఆటోలో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ సజీవంగానే ఉన్నదనే జనానికి మోటివేషన్ చేయడం కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాం. అందరూ కూడా ఎవరు ఆహార రాత్రులు కష్టపడి ఎండనక వాననక అసలు దుప్పుగా కూడా తిండి కూడా దొరకని పరిస్థితుల్లో కూడా అందరం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి ఉన్నది కాబట్టి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మనం మోటివేషన్ చేస్తే వాళ్ళు బయటపడతామనే ఆలోచనతో మేము నమ్ముకున్న లీడర్ల మీద తిరిగినాం. కానీ ఇవాళ ఈ 10 మందో 20 మందినో వాళ్ళందరి కోరిక ప్రకారం వాళ్ళ బాధలను తీర్చడం కోసం ఏ గ్రూపులు లేకుండా ఎవరికి వ్యతిరేకం కాకుండా మేము పోతే మాకు అక్కడ ఆదరణ లేదు, మమ్మల్ని ఎవరు ఆడ దేకిన లేరు,
నువ్వు మాకు పెద్ద పెద్ద మాటలు చెప్తివి, మేము మామూలు సామాన్య జనాలం, మేము అందరి వాళ్ళం, బహుజనులం, మేము మైనారిటీలం, వీళ్ళందరినీ కూడా మీకోసం ఆహర్నిశలు కష్టపడి మీరు చెప్పిన మాట ప్రకారం మేము వాళ్ళ దంపతుల గెలుపు కోసం పనిచేస్తే ఇప్పుడు అక్కడికి పోతే మాకు పని అయితే లేదు, అధికారం వచ్చినట్టే ఉన్నది. కానీ మేము అధికారం రానప్పుడన్నా విలువలున్నాయి మాకు, కానీ అధికారం వచ్చినాక విలువ లేకుంటున్నాయి. మీరు ఇట్లా చేస్తామంటే నా మనసు కూడా 2 ఏళ్ల తర్వాత నాకు కూడా బాధ అనిపించింది.